దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 10th January 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 139వ అధ్యాయము 5వ వచనము, Psalm number 139 and verse 5. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. దేవునికి స్తోత్రము, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏ విధంగా మనల్ని కాపాడుతున్నాడో ఇక్కడ రాయబడ్డాది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీవు నన్ను ఆవరించి ఉన్నావు. Let me read this in English. Thou hast beset me behind and before. Thou hast beset me. ఆవరించి ఉన్నావు. And laid thine hand upon me. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. చాలా జాగ్రత్తగా వినండి. నీవు నన్ను ఆవరించి ఉన్నావు. యు హావ్ టేకెన్ ఓవర్ మీ. నా ముందు భాగమును, నా వెనుక భాగము, నా నడతను నువ్వు నీ యొక్క స్వాధీనంలో తీసుకొని ఉన్నావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. శత్రువు నిన్ను కాటు వేయలేదు. ఎందుకంటే నీ ముందట నీ వెనక భాగాన్ని దేవుడు ఆవరించి ఉన్నాడు. He is all around you. Believe this in your consciousness. మీ యొక్క స్పృహలో ఈ మాట ఉండాలి. నిన్ను దేవుడు ఆవరించి ఉన్నాడు. You are under God's protection. You are under the cloud of God. ఆయన రెక్కల కింద ఉన్నావు. ఆయన నిన్ను ఆవరించి ఉన్నాడు. ఆవరించడం అంటే ఏది కూడా మధ్యలో దూరటకు చోటు లేదండి. అది ఆవరించడం అంటే టోటల్ పొసెసింగ్ యూ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో ప్రతి ఒక్కరూ ఒక ప్రశ్న కలిగి ఉండాలి. నా ముందు నా వెనుక ఏ స్థితి ఆవరించున్నది? దేవుడు ఆవరించి ఉన్నాడా, లేక నాకున్న భయం ఆవరించినదా? దేవుడు ఆవరించి ఉన్నాడా, లేక ఎప్పుడు ఏదో ఒక ఆలోచన ఆవరించుచున్నదా? దేవుడు ఆవరించి ఉన్నాడా, లేక లోకం ఆవరించున్నదా? చాలా మందికి వారి ముందు వెనుక లోకం ఆవరించున్నది. బికాస్ దే థింక్ లైక్ ద వరల్డ్. దే వాంట్ టు బీ లైక్ ద వరల్డ్. దే వాంట్ టు కంపీట్ విత్ ద వరల్డ్. వాట్ హెస్ బిసెట్ యు, మై బ్రదర్ అండ్ మై సిస్టర్? Here David says, King David says, for God has beset me in my before and my behind. God has beset me. దేవుడు నన్ను ఆవరించున్నాడు. ఇది గొప్ప శక్తి అండి. దేవుడు మీ కుటుంబాన్ని ఆవరించాలి. దేవుడు మీ పిల్లలను ఆవరించాలి. దేవుడు మీ ఉద్యోగమును ఆవరించాలి. దేవుడు మీ ప్రయాణాన్ని ఆవరించాలి. దేవుడు మీ వ్యాపారాన్ని ఆవరించాలి. దేవుడు మీ ప్రయత్నాన్ని ఆవరించాలి. హల్లెలూయా. దేవుడు మీ యొక్క ఆలోచనను आवరించాలి. हिंदी में पढ़ेंगे भजन संहिता 139 और उसमें 5 वचन पढ़ रहे हैं. तूने मुझे अपने पीछे घेर रखा है और अपना हाथ मुझ पर रखे रहते हैं. प्रभु को धन्यवाद. परमेश्वर आपको घेर रखे हैं, आगे और पीछे घेर रखे हैं. आज प्रश्न है, क्या आपका जीवन में आपको घेर रखा है? आपकी ख्वाहिश, आपकी आलोचनाएं, आपका भय, आपका टेंशन या बुरा ये दुनिया घेरा हुआ? क्या घेरा हुआ है? कुछ लोग को उनके बच्चे घेरे हुए हैं, लेकिन आपको कौन घेर के रखना पता है? పరమేశ్వర్ ఖుద్ ఘేర్ కే రఖనా చాహియే. ఎవరు నిన్ను ఆవరించాలి తెలుసా? ఏ ఆలోచన నిన్ను ఆవరించాలి తెలుసా? దేవుడే నిన్ను ఆవరించాలి. ఈరోజు ఈ విషయంలో చాలా మందికి విడుదల అవసరం అండి. ఈ వాక్యం చదువుటకు ఎంతో సింపుల్గా అనిపిస్తుంది, ఎంతో సులువుగా అనిపిస్తుంది. కానీ చాలా మందికి దేవుడు వారి చుట్టూ ఆవరించలేదు. ఎందుకంటే మీకు మీ ఆలోచన మిమ్మల్ని ఆవరించింది, మీ భయం మిమ్మల్ని ఆవరించింది, మీ టెన్షన్ మిమ్మల్ని ఆవరించింది. ఈరోజు దేవుడు ఈ ప్రార్థనలో, ఈ డివోషన్లో మీకు ఆ విడుదలను దయచేసి ఉన్నాడు. లెట్ గాడ్ బిసెట్ యు. లెట్ గాడ్ బిసెట్ యు. లెట్ యు బీ అండర్ ద కేర్ ఆఫ్ గాడ్. ఆయన చేయి మీ మీద ఉండనివ్వండి.
దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. దేవుని చెయ్యి మీ మీద ఉండాలి. ఎబ్బేజు ప్రార్థన చేస్తూ అంటాడు, మీ చెయ్యి నా మీద ఉంచి అంటాడు. నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నా మీద ఉంచి. దేవుని హస్తం నీ మీద ఉండాలమ్మా. దేవుని హస్తం నీ మీద ఉండాలయ్యా. దేవుని హస్తం నీవు చేస్తున్న ప్రతి పని మీద ఉండాలి. అప్పుడు నీ వాక్కు వాడక తమ కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటావు. నువ్వు చేయిందంతా సఫలమవుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈరోజు ఈ ఆరాధనలో ప్రభా నాయన నీ బిడ్డలను ఆవరించే దేవుడు అని ప్రభా మాకు నువ్వు తెలియపరిచినందుకు స్తోత్రం నాయన. ఈరోజు ప్రతి ఒక్కరము నాయన నీవు ఆవరించాలని కోరుతుండగా నాయన, ప్రతి ఒక్కరి ఇక ముందుటి భాగము వెనుక భాగమును వారి చుట్టూ నీవు ఆవరించినందుకు స్తోత్రం చరి. థ్యాంక్ యూ ఫర్ బిసెట్టింగ్ యువర్ చిల్డ్రన్ ఇన్ దిస్ డివోషన్ మై ఫాదర్. థ్యాంక్ యూ ఫర్ బిసెట్టింగ్ దెమ్ మై గాడ్ ఇన్ హెవెన్. మీకే స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్ కొరకు కనిపెడుతున్న వారు, ఎదురు చూసిన వారిని బ్లెస్ చేసి దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. బిజినెస్ చేసిన ప్రతి ఒక్కరిని బలపరచండి. వారికి ప్రతి అవసరాన్ని తీర్చినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. చదువుకున్న బిడ్డలు ఆశీర్వదించిన, విదేశాల్లో చదువుకుంటున్న వారు నాయన దేవతాని ప్రభా హాస్టల్స్ నుంచి చదువుకున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రయాణాలు చేస్తున్న వారికి మీరు కాపాడి నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, పరిచయం చేసిన బిడ్డలందరూ నాయన నీ ఆవరణ కలిగి పరిచయం చేయడానికి సహాయం చేయండి నాయన. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ దేశం నిశ్చయంగా నువ్వు రక్షించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు అవసరమైన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధుల తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నుండి సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలని. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.